నువ్వు గాని దాన్ని పెళ్లి చేసుకున్నావే అనుకో, నీ తలరాత మారిపోద్ది. ఎంత లేదనుకున్నా ఓ 20 కోట్ల ఆస్తుంటాది. ఈ ఇంటికి అల్లుడివైతే పెత్తనం మొత్తం నీదే. అప్పుడు రాజమ్మ కూడా నోరు మూసుకుంటాది. ఎందుకంటే కూతురు జీవితం నీ చేతుల్లో ఉంటది కదూ. అమ్మా, నాకు సంపద అంటే ప్రాణం. ఎంత ప్రేమ లేకపోతే తనకి పెళ్ళై పిల్లాడున్నా తనతో జీవితం పంచుకోవడానికి చూస్తాను. అలాగే సంపద కూడా నేనంటే ప్రాణమమ్మా. నన్ను నమ్మొచ్చిన తనని నేను అసలు మోసం చేయలేను. ప్రాణం పోయినా నేను తనని వదలలేనమ్మా. నేనేమైనా వదిలేయమని చెప్పుండానా? లేదే. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం అంటే సంపదని వదిలేసినట్టే కదమ్మా. మరదే నీకు నాకు ఉన్న తేడా. నేను చెప్పేది జాగ్రత్తగా ఇను. సంపదని సినిమాలో ట్రై చేసుకోమను. నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను, ఆస్తి మొత్తం మన చేతికి వస్తుంది, ఆ తర్వాత మనం ఆనందంగా ఉండొచ్చని చెప్పు. తను ఇలా ఒప్పుకుంటుందా? లేదమ్మా, ఇది జరగని పని. చెప్పే తీరును బట్టి, చెప్పే మనిషిని బట్టి అవతలోళ్ళు నమ్ముతారా? నువ్వంటే సంపదకు నమ్మకం ఉంటే నిన్ను నమ్ముతాది. సంపద నువ్వెంత చెప్పినా నమ్మలేదంటే తనకి నీ మీద నమ్మకం లేనట్టే. నువ్వే ఆలోచించుకో. నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకో. కన్న తల్లిగా నీ క్షేమం కోరి నేను చెప్పేది ఇదే. ఎందుకలా కసురుకుంటావు? చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే. పాపం లేని కళ్యాణి నిన్ను పట్టుకుంటే నీకు మాత్రం పొగరు తగ్గలేదు. నా మీద ఇది పాపమని జాలి చూపించాల్సిన అవసరం లేదు. కళ్యాణి, మీ అత్తయ్య లాంటి వాళ్ళకి అడిగినా తులసి నీళ్లు కూడా పోయకూడదు. అయ్యో మావయ్య, ఏంటా మాటలు? మరింకెలా అనాలమ్మా? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆ నోరేసుకొని ఎదుటి వాళ్ల మీద పడకు అని. వినిందా? లేదు. అందుకే కొన్ని రోజులు నోటికి తాళం వేశాడా దేవుడు. నాన్న ఇంకా ఆపుతావా? పాపం అమ్మకి ఎంత పెయిన్గా ఉందో అని ఆలోచించకుండా ఇంకా బాధ పెడుతున్నావు. అమ్మా, నువ్వు పద. నువ్వు గాని దాన్ని పెళ్లి చేసుకున్నావే అనుకో, నీ తలరాత మారిపోద్ది. ఎంత లేదనుకున్నా ఓ 20 కోట్ల ఆస్తుంటాది. ఏం ఆలోచిస్తున్నావు సిద్ధు? నాకేం చెప్పాలా అనా? ఇక్కడికొచ్చిన 2-3 రోజుల్లోనే నీలో చాలా మార్పు వచ్చింది. మీ చుట్టాలు, మీ అమ్మ, నువ్వు, ఇలా మీ అందరూ ఒకటైపోయారు. నేనొక్కదాన్నే ఒంటరిదాన్ని, పరాయిదాన్ని అనిపిస్తుంది. నేనుంటే మీరు సరిగా మాట్లాడుకోలేకపోతున్నారు కూడా. అర్థమైంది శామ్, మా అమ్మన్న మాటలకి నువ్వు ఫీల్ అవుతున్నావని. ఫీల్ అవడం కాదు సిద్ధు, ప్రతిసారి మీ అమ్మ నన్నే అంటుంది. నేనేం చేసినా మీ అమ్మకి తప్పుగానే అనిపిస్తుంది.
ఇక భరించడం నా వల్ల కాదు సిద్ధు. ఇక నేను అసలు ఉండలేకపోతున్నాను. శామ్, ఇక్కడ ఉండడం మనకు అవసరం శామ్. అది కాక మా మామకి చాలా ఆస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి బెంగళూరులో అవకాశాల కోసం మళ్ళీ తిరిగే బదులు ఇక్కడే మా మామని కాస్త కాకబట్టి మా మామ చేత మనీ పెట్టించి మూవీ ప్లాన్ చేద్దామని నేను ఆలోచిస్తున్నాను. ఒక్కసారి మన మూవీ తీసి హిట్ కొట్టామంటే శౌర్య కాదు కదా, ఎవ్వరూ మనల్ని ఆపేవాళ్ళు ఉండరు. ఇక మా అమ్మ గురించి అంటావా? ఆవిడ మాటలు నేనే పట్టించుకోను. అలాంటిది నువ్వెందుకు పట్టించుకుంటున్నావు శామ్? నన్ను నమ్ము శామ్. నీకోసం, నీతో జీవితం పంచుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా పడతాను. నిన్ను మాత్రం ఇక కష్టపెట్టి తలుచుకోలేదు శామ్. ఐ లవ్ యూ. ఇప్పుడేంటి, మా అమ్మతో సారీ చెప్పించినా? వద్దులే సిద్ధు, మళ్ళీ మీ అమ్మ వేరేలా అర్థం చేసుకుంటుంది. అమ్మా, ఈ టాబ్లెట్ వేసుకో. అత్తయ్య. అమ్మో. అమ్మా. శౌర్య, నా వల్ల కావడం లేదురా. ట్రై చేయమ్మా, లేకపోతే ఎలా తగ్గుతుంది చెప్పు. నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు. కళ్యాణి, అమ్మకు జ్యూస్ తీసుకురా. నిజంగా నీకు దేవుడు చాలా పెద్ద శిక్ష వేశాడు దమయంతి. నీ ఆయుధమే నోరు, దాన్నే కట్టడి చేశాడు. ఇక ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అంతా శివయ్య లీలా. శివయ్య లీల కాదు, ఆ కళ్యాణి మీరు చేసిన మాయ. మీరు దాంతో కలిసి మోసం చేశారు. నన్ను పిచ్చిదాన్ని చేసి శోభను జరిపించారు. కానీ నాకెక్కడో తేడా కొడుతుంది. అసలు నిజంగా వీళ్ల మధ్య శోభనం జరిగిందా లేదా అని. జరగలేదు అని తెలిస్తే అప్పుడు నా విశ్వరూపం చూపిస్తా. కళ్యాణిని ఓ ఆట ఆడుకుంటా. అత్తయ్య, ఈ జ్యూస్ తాగండి. నువ్వు మామూలనటివి కాదే. ఈ శోభనం కథ అంతా నువ్వే ప్లాన్ చేసుంటావు. నన్ను మంచం మీద పడేయాలని, అప్పుడు నీకు అడ్డు ఉండదని ఇదంతా చేశావు కదా. కళ్యాణి, ఇటివ్వమ్మా. మీ అత్తయ్యకి దగ్గరుండి నేను తాగిస్తానులే, మీరు వెళ్ళండి. నాన్న, కళ్యాణి నేను గుడికి వెళ్ళి అమ్మ పేరును పూజ చేయించి వస్తాం. జాగ్రత్తగా చూసుకున్నాను. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. వెళ్ళొస్తాం అత్తయ్య. పద కళ్యాణి. పాపం దమయంతి వదిన కార్యం ఆపాలి అని అరుస్తూ కాలు జారి నేలకి అప్పచ్చిలా అతుక్కుపోయింది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. కార్యం జరిగిన విషయం సిద్ధుకి చెప్దామన్నా వాడి నంబర్ లేదా. సర్లే, అమ్మకైనా ఈ విషయం చెప్తే తమ్ముడికి వార్త చేరేలా చేస్తుంది. అలాగే సిద్ధు ఎలా ఉన్నాడో కూడా తెలుసుకోవచ్చు. మీ అత్తయ్యతో జాగ్రత్త సిద్ధు, అది పెద్ద కంచు. పరిస్థితులు సర్దుబడిగే వరకు మీరు బయటికి రాపోవడమే మంచిది. పల్లవి ఫోన్ చేస్తాండా అదేందే? హలో
హలో అమ్మా, ఎక్కడున్నా? తమ్ముడు నీ పక్కనే ఉన్నాడా? ఓ డాడీకి పోయిండాడో నాకు తెలియదు. ఆ శౌర్య గన్తో కాల్చిన దగ్గర నుండి కనిపించడం లేదు. నాకు ఫోన్ కూడా చేయలేదు. పాపం, వాడేమో ఆ సంపదతో అన్ని కష్టాలు పడుతుంటే ఇక్కడ వీళ్ళు మాత్రం శుభకార్యాలు జరుపుకుంటున్నారు. అర్థమయ్యేట్టు చెప్పమే. శౌర్య కళ్యాణికి పెళ్ళైన తర్వాత జరిపించే కార్యం జరిగిపోయిందమ్మా. ఏంది? శౌర్య కళ్యాణులకి కార్యం జరిగిందా? అవునమ్మా, ఇంకా త్వరలోనే ఇంటి మధ్యలో ఉన్న గోడ తీసేసి అందరూ కలిసుంటే కలదు సుఖం అని పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉంటారు. ఇక్కడ నేను, అక్కడ నువ్వు మాత్రం కష్టాలు పడుతూనే ఉండాలి. అట్టెట్టుండనిస్తాను. ఏదో ఒకటి చేసి ఆనందం లేకుండా చేస్తుళ్లే. అది జరిగే పనిలా లేదులేమ్మా. కార్యం ఆపాలని ప్రయత్నించిన దమయంతి వదినే మంచాన పడింది. ఇప్పుడు ఆ కళ్యాణి టైమే నడుస్తుందమ్మా. సర్లే, తమ్ముడు ఫోన్ చేస్తే నాకొకసారి ఫోన్ చేయించమ్మా. సరే. ఎన్నావా సిద్ధు? వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎటొచ్చి మనమే ఎట్టున్నాం. నీకింకా శని ఎన్ని రోజులు తగులుకొని ఉంటాదో పంతులు గారిని అడగాల. ఏదైనా అనాలనుకుంటే డైరెక్ట్ గా అనత్తయ్య, ఇలా వంకర్లు వద్దు. అంటాను. నాకేమన్నా భయమా? నిన్ను ప్రేమించిన దగ్గర నుండే మా ఓడికి కష్టాలు. అమ్మా, నీకు దండం పెడతాను, మళ్ళీ మొదలు పెట్టకు. సిద్ధు, నాకు నా బాబు కావాలి. మా అన్న ఇట్నే అడిగావు. వీడు కరిగిపోయి చావు దాకా పోయొచ్చుండాడు. మళ్ళీ మొదలు పెట్టిండావా? తల్లి, నీకు నా కొడుకు కావాలా, నీ కొడుకు కావాలా? శామ్, అమ్మా ప్లీజ్, ఇది నా లైఫ్ మ్యాటర్. నువ్వు అనవసరంగా మాట్లాడి స్పాయిల్ చేయకు. అమ్మా, ఎవరైనా నాటు వైద్యుడుంటే పిలిపించాల్సింది కదా. దేనికి? పాపం దమయంతి కింద పడి మెడ నరాలు వాచే మాట్లాడలేకపోతుంది కదా. దమయంతి మాట్లాడి మాటలా భగవంతుడు కూడా ఇష్టం లేక అలా చేసుంటాడు. ఈ టాపిక్ ఏదో మనకి ఉపయోగపడేలా ఉందే. దమయంతి వదినికి చూపిస్తే ఏడ్చిచ్చేస్తుంది. బాగా చెప్పావు శివ. ఉదయం లేచిన దగ్గర నుండి ఎవరి మీద నోరు పారేసుకుందామా, ఎవరి మీద చెయ్యాడిద్దామనే చూస్తుంది. కావచ్చు నాన్న, ఇప్పుడైతే ఆరోగ్యం బాగలేదు కదా. దమయంతి చేసిన పాపాలన్నీ ఈరోజు పండే. ఈ 20 ఏళ్లుగా నిన్నెన్నెన్ని మాటలంది, ఎన్ని ఆగడాలు చేసింది. నా చేత్తో సమాధానం చెప్పినా అది మారలేదు. ఏం మాట్లాడినా పక్క వాళ్ళని బాధపెట్టడం కోసమే కాదు మాట్లాడేది. అరే, చిన్నపిల్ల కళ్యాణి విషయంలో కూడా అంతే.
కారం కలిపినవి తాగించడం, ఐసు గడ్డల మీద నిలబెట్టడం, ఇవన్నీ దమయంతిలోని రాక్షసి చేయించినవి కాదా? ఏ తల్లైనా తన బిడ్డకి చిన్న గాయం అయిందంటే తల్లడిల్లిపోతుంది. కానీ దమయంతికి ఇలా అయినా నా మనసు కరగలేదంటే దమయంతి నా మనసుని ఎంత గాయపరిచిందో అర్థం చేసుకోవచ్చు. అది కాదమ్మా. అనుపమా, నువ్వు మంచిదానివి కాబట్టి దమయంతి గురించి జాలి పడుతున్నావు. అదే గొంతుతో మళ్ళీ మాట్లాడటం మొదలు పెడితే ఆడిపోసుకునేది నిన్ను, నీ కూతుర్నే. అనుపమ, అసలు దమయంతి గురించి ఆలోచించడం కూడా నీ తప్పే అవుతుంది. దమయంతికి సహాయం చేయడం, పాముకి పాలు పోసి ఇంట్లో పెంచుకోవటం రెండు ఒకటే అవుతుంది అనుపమ. కానీ దమయంతి మారి అందర్నీ అర్థం చేసుకుంటే మన ఇల్లు మళ్ళీ బృందావనంలా మారిపోతుందమ్మా. అయ్యో అనుపమ, కొండరాయిని ఉలితో చెక్కుతూ పోతే ఒక రూపం వస్తుంది. కానీ దమయంతి మీద మనం ఎంత ప్రేమ జాలి చూపించినా అది మారదు. అనవసరంగా దమయంతి గురించి ఆలోచించడం మాని నీ గురించి, నీ కూతురు గురించి ఆలోచించు. దమయంతి వదిన్ని భలే తిట్టారు అత్తయ్య మావయ్య. వింటే ఏడ్చి చేస్తుందేమో. ఉదయాన్నే వెళ్ళి చూపించి ఎంజాయ్ చేస్తాను. నా మీద కోపం వచ్చిన ప్రతిసారి నీ ముక్కు ఎర్రబడుతుంది కదా, దానికి చూడగానే గిల్లాలి అనిపించే నీ చెక్కిళ్ళకి